మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ తగిలింది. చర్చల ప్రతినిధి మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా కార్యదర్శిగా జర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. గాజర్ల రవి 33 ఏళ్ల అజ్ఞాత ప్రస్థానం ముగిసింది. రవి స్వగ్రామం వెలిశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ డిగ్రీ చదువుతూ 1992లో ఉద్యమ బాట పట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత వైఎస్ఆర్ హయాంలో పీపుల్స్ వార్ పార్టీతో జరిపిన చర్చల్లో కమిటీ ప్రతినిధిగా వ్యవహరించారు. 4 ఏళ్ల కిందట దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉదయ్ భార్య జిలానీ బేగం మరణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మరణించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గాజర్ల సారయ్య, గాజర్ల రవి, గాజర్ల అశోక్లు. వీరు ముగ్గురు ఉన్నత చదువుల కోసం కళాశాలల్లో చేరి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు ఒకరి తర్వాత మరొకరు ఉద్యమ బాట పట్టారు. 33 సంవత్సరాల కిందట పార్టీలో చేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మరణించాడు. గణేష్ అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ మిలిటరీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టి 2008లో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ 4 ఏళ్ల కిందట అనారోగ్య సమస్యలతో లొంగిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తన తమ్ముళ్ళు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ బాట పట్టితే పోలీసులు ఇబ్బందులు పెట్టారు. అప్పుడప్పుడు లొంగిపోవాలని కోరితే చనిపోతాను కానీ లొంగిపోనని అన్నాడంటూ రవి అలియాస్ ఉదయ్ అన్న కంటతడి పెట్టుకున్నాడు. చర్చలప్పుడు మాత్రం హైదరాబాద్ పోయి మాట్లాడి అప్పుడు ఏం చెప్పినావు అంటే, తమ్మి లొంగిపోను, ఎందుకు ఇదంత అవసరం అంటే, నేను ఒక నా సిద్ధాంతాన్ని నమ్మినా నా ప్రాణాన్ని నర్పిస్తా కానీ వెనుకకి వచ్చే ప్రసక్తి లేదు, వెనుకక ఆలోచించే ప్రసక్తి లేదు. నేను నమ్మిన సిద్ధాంతం కొరకు నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను. నేను ప్రజల కొరకే పనిచేస్తున్నా తప్ప నేను వేరే చెడ్డ పేరు తెత్తలేను. కుటుంబానికి కానీ మన గౌరవాన్ని కాపాడడానికి కానీ నేను చేస్తున్నాను అన్నాడు. అదే మా తమ్ముడు ముగ్గురు పార్టీలోకి పోయినా కూడా ఎన్ని కష్టాలు పెట్టినా నా తమ్ములను ఎప్పుడు నేను బాధ పెట్టలేదు, రమ్మని లొంగిపోమ్మని బాధ పెట్టలేదు. వాళ్ళు అదే పద్ధతిలో నా తమ్ములుగా వాళ్ళు పుట్టినందుకు నాకు ఎంతో గౌరవం ఉంది. ఉద్యమ బాట పట్టి ప్రజల కోసం పనిచేశారు. ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించారంటూ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ తమ్ముడు అశోక్ తెలిపారు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా వార్త విన్న తర్వాత పూర్తిగా అందరూ ఆందోళన ఉన్నారు. అయితే అఫీషియల్గా ఇప్పటివరకు అయితే పోలీసుల నుంచి మా కుటుంబానికి అఫీషియల్ సమాచారం అయితే ఇంతవరకు అందలేదు. నేను కూడా చాలామంది ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మా భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారిని కూడా ఇందాక ఫోన్ చేసి అడగడం జరిగింది. ఆయన కూడా ఇంకా అఫీషియల్గా మాకేం కన్ఫర్మేషన్ రాలేదు, వస్తే మేము తప్పకుండా మీకు తెలియజేస్తామనేది చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల్ని బట్టి జరుగుండొచ్చేమో అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వరుసగా చాలా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అన్ని చోట్ల కూడా ఇలాంటిదే కొనసాగుతున్నది కాబట్టి అందులో భాగంగా జరిగి ఉండొచ్చేమో అనేది అనుకుంటున్నాం. పాలకులు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఉద్యమకారులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు పౌర హక్కుల నేతలు. ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాడు చర్చల ప్రతినిధి గణేష్ ఎన్కౌంటర్లో జరిగినట్టు ఇక్కడ ఏపీ ప్రాంతంలో ఒక అటవీ ప్రాంతంలో జరిగిన చెప్పడం జరుగుతుంది. పౌర హక్కుల సంఘంగా ఏంటంటే ఈ పట్టుకొని కాల్చి చంపడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏదైతే ఎన్కౌంటర్ నిజంగా అంటున్నారో సెక్షన్ 302 క్రమం ఆ యొక్క పోలీస్ అధికారులపై కేసు నమోదు చేసి న్యాయ విచారణ చేపియాలి. అందుకు ప్రభుత్వం సిద్ధపడాలి. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్పై ఇది బూటకమని స్పష్టంగా పౌరక సంఘం చెబుతుంది. ఎన్కౌంటర్లో మరణించిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ డెడ్ బాడీని తీసుకుని రావడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి బయలుదేరారు. కడసారి చూసుకునేందుకు మృతదేహాన్ని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.